అయితే ఇక్కడ ఒక మాట ఉంది ఏమనంటే మనం సాధారణంగా ఒక వ్యక్తి మనం మాట్లాడేటప్పుడు ఈ నోటితో మనం ఏం చేస్తాము, అదే నోటితో దేవుని ఇస్తాము, అదే నోటితో ఏం చేస్తున్నాము, ఎదుటివారిని దూషిస్తాం. దేవుని అక్కడ ఒక మంచి మాట ఉంటుంది ఏంటంటే దేవుని పోలికలో పుట్టిన మానవుని దూషిస్తారు అంటుంటారు. ఎంత మంచి మాట. అంటే ఒక మానవుని రాయొచ్చు కదా, అక్కడ దేవుని పోలికలో అని ఎందుకు రాశారు అంటే మనం ఎదుటివారిని ఏ విధంగా చూస్తామో అది దేవుడికి చాలా 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 దేవుడికి చాలా ప్రాముఖ్యమైనది ఆ విషయం. ఏంటంటే ఆయన పోలికలో చేసుకున్నాడండి. దేవుని ఎరిగిన వారైనాను, అన్యజనులైనను, దేవుడు తెలుసుకోలేని వాళ్ళైనాను సరే వాళ్ళని కూడా మనం ఎలా చూడాలంటే ప్రేమతో చూడాలి. మనం దేవుడు తెలుసుకున్న వాళ్ళని ఎలా చూస్తామో అదేవిధంగా వేరే మతాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం అలాగే చూడాలి. దేవుడు ఒక మంచి మాట ఉంటుంది ఏంటంటే ఆయన పాపాన్ని ద్వేషించాడంట, కానీ పాపుల్ని